ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఖుషితో కన్నమ్మ. యాక్చువల్గా ఇలా వీడియో వచ్చేసి ఏంటంటే వంకాయ మసాలా ఎలా ప్రిపేర్ చేయాలనేది చూసేద్దాం. వచ్చేసేయండి. దానికి కావాల్సిన పదార్థాలు కూడా చెప్పేస్తాను, వచ్చేసేయండి. ఫస్ట్ మనం దానికి ఏంటంటే మసాలా ప్రిపేర్ చేసుకుంటాం. అది కూడా ఎలా ప్రిపేర్ చేస్తాం. మనం ఫస్ట్ ఏంటంటే మసాలా ప్రిపేర్ చేసుకున్నాము. మసాలాకి కావాల్సింది ఏంటంటే పల్లీల పొడి అండ్ కొబ్బరి పొడి అండ్ ఇలాచి అండ్ లవంగాలు, కొంచెం దాచిన చెక్క అనేది తీసేసుకున్నాను. దాంట్లోనే కొంచెం చింతపండు అనేది యాడ్ చేసుకున్నాను. నేను చింతపండు యాడ్ చేసేసుకొని కారం అండ్ తగినంత ఉప్పు వేసేసుకోవాలి. అండ్ కొంచెం పసుపు అనేది యాడ్ చేసేసుకొని వాటర్ అనేది యాడ్ చేసేసుకొని మిక్సీ ఫైన్ పేస్ట్ లాగా పట్టేసుకోవాలి. ఇలా ఫైన్గా పేస్ట్ అనేది చేసేసుకొని మసాలా పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కర్రీ ఎలా చేయాలనేది చూపిస్తాను, వచ్చేసేయండి. ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం వంకాయలు అనేది కట్ చేసుకున్న వంకాయలు వేసుకోవాలి. ఇందులో ఇలా వంకాయలు అనేది ఆయిల్లో వేసేసి కొంచెం ఫ్రై చేయాలన్నమాట. ఫ్రై చేసిన తర్వాత లిడ్ అనేది క్లోజ్ చేసేసుకొని కొంచెం ఒక 5 minutes దీన్ని బాయిల్ అవ్వనివ్వాలన్నమాట. ఇలా కలుపుతూ ఉండాలి. వంకాయలు లైట్ బ్రౌన్ కలర్ మంచిగా గోల్తేనే ఏం కాదు, లేకపోతే స్మెల్ వచ్చేస్తుంది. బాయిల్ అయిన దాంట్లో మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా అనేది, అది యాడ్ చేసేసుకోవాలి. మొత్తం చేసిన తర్వాత లైట్గా వాటర్ అనేది యాడ్ చేసేసుకొని తగినన్ని మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం వంకాయలకి మసాలా అనేది పట్టేలాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా బాయిల్ అవుతున్న టైంలో మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, ఎందుకంటే మసాలా అనేది కింద అడగంటకుండా మనం మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా కలిపి మళ్ళీ ఒక లిడ్ క్లోజ్ చేసి ఒక 5 minutes మళ్ళీ బాయిల్ చేయాలి. ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయ్యేదాకా మనం బాయిల్ చేసుకోవాలి వంకాయ మసాలా అనేది. ఇప్పుడు వంకాయ మసాలా అనేది రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ బాక్స్లో చెప్పండి.